నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కడప రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. మొన్నటి వరకు ఏకపక్షంగా రాజకీయం సాగిన కడప గడ్డపైన ఇప్పుడు సీన్ అయితే రివర్స్ అయిపోయింది. 2024 ఎన్నికల్లో కడప గడపలో వైసీపీని చావుదెబ్బ కొట్టింది కూటమి. ముఖ్యంగా గతంలో ఎప్పుడూ లేనంతగా కడప గడపలో తెలుగుదేశం జెండా రెపరెపలాడించింది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్న కడపలో గత ఎన్నికల్లో 7 స్థానాలను కూటమి గెలుచుకుంది. టీడీపీ 5, జనసేన బీజేపీలు చెరొకటి గెలుచుకున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో మరింతగా బలపడేందుకు టీడీపీ అయితే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా రానున్న ప్రతి ఎన్నికను చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇప్పటికే పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికతో జగన్ అడ్డాలో రాజకీయం వేడెక్కుతుంది. టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ పోరుతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పులివెందల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఆగస్టు 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా కరిపులంక, కొండపూడి స్థానాల్లో ఆగస్టు 10న సర్పంచ్ ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో వైసీపీకి టెన్షన్ పట్టుకుంది. పులివెందల, ఒంటిమిట్ట స్థానాలను గెలిచి సీఎం చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే తన భార్య లతా రవి కడపలో కూటమి బలంగా ఉండడంతో ఆ 2 స్థానాలు గెలవడం జగన్కు పెద్ద సవాల్గా మారిపోయింది. మరోవైపు టీడీపీ ఫైర్ బ్రాండ్ మాధవిరెడ్డి కడప మున్సిపల్ కార్పొరేషన్ పైన కూడా కన్నేశారు. 1999 వరకు కడపలో సత్తా చాటిన టీడీపీ ఆ తర్వాత ఉనికి కోసం పోరాడే స్థాయికి చేరింది. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న తెలుగుదేశం పార్టీ వైఎస్ ఫ్యామిలీ కంచుకోటను బేటల వారిలా చేసింది. ఉమ్మడి కడప జిల్లాలో కేవలం 3 స్థానాలకు పరిమితమైన వైసీపీ తమ ఆయువు పట్టు కడప అసెంబ్లీ సెగ్మెంట్ను సైతం దక్కించుకోలేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. కడప మున్సిపల్ కార్పొరేషన్లో పాలకపక్షంగా వైసీపీనే ఉంది. అయినా కడప అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ నుంచి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి కడపలో వైసీపీకి కౌంట్ డౌన్ అయితే మొదలైంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి మాధవిరెడ్డి వైసీపీకి అయితే చుక్కలు చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో కడప మున్సిపల్ పీఠాన్ని వశం చేసుకునేలా జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి మాధవిరెడ్డిలు ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే కడప మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేయర్ సురేష్ని కుర్చీలోంచి దింపేసేంత పని చేశారు మాధవిరెడ్డి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కడప కార్పొరేషన్ పైనే దృష్టి సారించి 7 కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుని పొలిటికల్ గేమ్ మొదలుపెట్టారు. కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశం కుర్చీతో మొదలైన గేమ్ మేయర్ సీటుకి ఎసరు తెచ్చే పరిస్థితి కూడా కల్పించారు. ప్రస్తుతం కడప మేయర్ సీటు చుట్టూ రాజకీయం అయితే తిరుగుతుంది. 2019లో వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి కడప కార్పొరేషన్లో జరిగిన అవినీతి పైన దృష్టి సారించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. మేయర్ పదవిలో ఉన్న సురేష్ బాబు మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించి తన సతీమణి, కొడుకు పేరిట చేపట్టిన రోడ్డు నిర్మాణం పనులు కాంట్రవర్సీగా మారాయి. దీనిపైన ఎమ్మెల్యే మాధవిరెడ్డి అప్పట్లోనే ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి మేయర్కు నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత ఆయన పైన అనర్హత వేటు వేయటం కడప రాజకీయాల్లో పెద్ద దుమారం రేపిందని చెప్పాలి. తదనంతరం సురేష్ బాబు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుని మళ్ళీ మేయర్గా కొనసాగుతున్నారు. కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం మరో ఏడాదిలో ముగుస్తుంది. తొందరలో మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దీంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన భర్త రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డితో కలిసి కడప కార్పొరేషన్లో పాగా వేయడానికి పగడ్బందీగా పావులు కదుపుతున్నారు. దశాబ్ద కాలంగా కార్పొరేషన్ ఏలిన వైసీపీ పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. వైసీపీపై ఉన్న అసంతృప్తిని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు మాధవిరెడ్డి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.